నిన్న మార్చి 7 శుక్రవారం మన ఎస్విఎస్సి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మొదటిసారి 12 ఏళ్ల తర్వాత రిలీజ్ అయింది నిన్న. అది తెలుసు మనకు. ఇక ఈ సినిమా నిన్న రిలీజ్ అయ్యేంత వరకు అడ్వాన్స్ బుకింగ్లు అంటే మొదటి వీకెండ్కి శుక్ర శని ఆదివారాలకు కలిపి 45,000 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఉండే, అంటే 2 కోట్ల గ్రాసు మనకు 3 రోజులకు కలిపి కనపడింది. ఇక నిన్న శుక్రవారం ఒక్కరోజే 27,000 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఉండింది ఆన్లైన్లో. ఇక ఆఫ్లైన్ కూడా చూసుకుంటే మొత్తంగా తెలంగాణకి మొదటి రోజు అంటే నిన్న శుక్రవారం రిలీజ్లో తెలంగాణ అంటే మేజర్గా హైదరాబాద్ నుంచి 90 లక్షల గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. ఒక క్లాస్ సినిమాకు అన్ సీజన్లో ఇలాంటి ఓపెనింగ్స్ రావడం అద్భుతం అని చెప్పాలి. ఇక మన ఆంధ్రాలో అంటే కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో 40 లక్షల వరకు గ్రాస్ వచ్చింది మొదటి రోజు నిన్న. అంటే 1,30,00,000 అక్కడ వస్తే మనకు రాయలసీమ నుంచి 10 లక్షలు వచ్చాయి గ్రాస్. 1,40,00,000 మనకు తెలుగు రాష్ట్రాల్లోనే వస్తే ఇక కర్ణాటకలో ఇక మిగతా చోట్ల అండ్ ఓవర్సీస్ మొత్తం కలిపి ఒక 35 లక్షలు వచ్చింది. అంటే 1,75 లక్షలు అంటే ఆల్మోస్ట్ దగ్గర 2 కోట్ల వరకు మొదటి రోజు ఓపెనింగ్స్ వచ్చాయి ఈ సినిమాకు. ఎక్సలెంట్ అని చెప్పాలి. మంచి కలెక్షన్స్ ఇవి. నెల తర్వాత రిలీజ్ అయిన సినిమాకు ఇలాంటి ఓపెనింగ్స్ రావడం అసలు కొత్త సినిమాలకు కూడా రావు, చిన్న సినిమాలకి ఈ రేంజ్. ఇక ఈరోజు శనివారం, ఈరోజు అలాగే ఉంటుంది, రేపు కూడా అలాగే ఉంటుంది ఆదివారం. ఈ 3 రోజులు మాత్రం సినిమా ఇదే రేంజ్లో కుమ్మేస్తుంది. సో 2 ఆల్మోస్ట్ 5 కోట్లు గ్రాస్ అయితే వస్తుంది రిలీజ్లో. అది మన సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ లా మల్టీ స్టారర్ సినిమా, దిల్ రాజు ప్రొడక్షన్లో వచ్చిన సినిమా, 12 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా, సమంత అండ్ అంజలి యాక్ట్ చేసిన సినిమా నిన్న మార్చి 7న మొదటిసారి రిలీజ్ అయింది. మొదటి రోజు మొత్తంగా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక అండ్ ఓవర్సీసు ఇంకా కొన్ని చోట్ల అన్ని కలిపి 1,75,00,000 మొదటి రోజు గ్రాస్. ఓకే, బాయ్.